మా కుటుంబం ఎప్పుడు ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదు. మా తమ్ముడిని ఎవరు చంపుంటారో, మా చెల్లి ఎలా చనిపోయిందో వీటికి సమాధానం లేదు. బాలు! మా చెల్లెలు బిందు చనిపోయే ముందు రాసిన లెటర్. తమ్ముడిని చంపేశారని తట్టుకోలేక చెల్లి ఆత్మహత్య చేసుకుంది. లాయర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ న్యాయం కోసం తిరిగాం. మా ఊరి మెకానిక్ని కనుక్కుంటే కార్ రిపేర్కి వచ్చిన వాళ్ళది వైజాగ్ అని తెలిసింది. అప్పుడు ఆధారంతో నేను మా తాతయ్య వైజాగ్ బయలుదేరాం. చెప్పండి, ఏంటి విషయం? నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మా ఊరు మాడుగులా సార్. మా తమ్ముడిని సిటీ కుర్రాలు అన్యాయంగా చంపేశారు సార్. సిటీ అంటే ఏ సిటీ? వైజాగ్ సార్. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? ఇవన్నీ అయిపోయాయి సార్, కానీ ఇప్పుడు దాకా ఎటువంటి న్యాయం జరగలేదు సార్. ఈ రోజుల్లో న్యాయం తేలిగ్గా జరగదయ్యా, దానికి చాలా ఖర్చు అవుతుంది. సర్లే గాని సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఈ లెటర్ ఉంది సార్. దీంట్లో ఎలా చంపారో రాసి ఉంది, కానీ ఎవరు చంపారో రాసి లేదు. ఇలాంటి సాక్ష్యాలు కోర్టులో చెల్లవు. కేసు చాలా వీక్గా ఉంది. సార్, మీరు అలా అనకండి సార్. మీరే ఏదో ఒకటి చేసి నా మనవడు మనవరాలికి న్యాయం జరిగేట్టు చూడండి సార్. మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారయ్యా. సర్లే, నా బాధలేమని పడతాను. ఓ ₹1,00,000 అడ్వాన్స్గా ఇచ్చి వెళ్ళండి. డీటెయిల్స్ కూడా ఇవ్వండి. సరే సార్. ఆ తర్వాత నా ఫ్రెండ్ రాజు ఆసిఫ్ గారిని పరిచయం చేశాడు. ఆయన సాయంతో పోర్ట్లో వర్క్ చేస్తూ ఒక పక్క చదువుకుంటూ పోలీస్ ఆఫీసర్ అయ్యాను. ఏ చట్టం ద్వారా నాకు న్యాయం జరగలేదో అదే చట్టం ద్వారా నాకు న్యాయం జరగాలని పట్టుదలతో పోరాడాను. నీ వెనక ఇంత బాధ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు ఇన్నాళ్ళు మాతో మూడీగా ఉంటే నేనేదో అనుకున్నా, కానీ నాకు ఇప్పుడే అర్థమైంది. ఐఎమ్ రియల్లీ సారీ బాలి. చీయడమ్మా జీవితం, ఒక్క ఫిగర్ కూడా పడట్లేదు. కలర్ ఎఫెక్ట్ అంటావా? నిప్పులన్నేసాలు మాట్లాడాలంటే కలర్ ఎఫెక్టే మరి. అబ్బచా, అవును మరి. నువ్వు మహేష్ బాబులో మిల్క్ బాయ్ కదా, ఎగబడి చచ్చిపోతున్నారు వాళ్ళు నీ మీద. ఎక్కడో ఉన్న మహేష్ బాబు గురించి మనకి ఎందుకురా? మన బాలిగాని చూడు, అటు పక్కేమో ప్రణీత, ఇటు పక్కేమో సంజన. బాగా ఏడుస్తుంటున్నారు నా మీద. ఒకరిదేమో స్విచ్, ఒకరిదేమో బల్బు. అదేం కంపారిజన్ బావా? స్విచ్ చేస్తే బల్బు వెలుగుతుంది కదా. స్విచ్ ప్రణీత, బల్బు సంజన. దోలు తీరింది వీడికి. చా, అంత లేదు. మాట్లాడనుకుంటే మాట్లాడుకో, మేం వెళ్ళాం. ఈ ఆడవాళ్ళందరికీ బాగా అలవాటు అయిపోయింది. మీకు కావాల్సిన వాళ్ళు హీరోలు, మిగతా వాళ్ళు జీరోలు. నీ నెంబర్ ఎంత? ఏ ఎందుకు? నా నెంబర్తో ఏం చేస్తావు? ప్రిజం డిగ్రీ కాలేజ్, సెకండ్ ఇయర్, స్వప్న. స్వప్న? స్వప్న ఎవరు? నా ఫ్రెండ్ నీ నంబర్ అడిగింది. అవునా? నిజమా? 9440. ఆగాగు, నేను నీ నంబర్ తీసుకోవాలంటే మీరందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓకే, పదండి పదండి. చెల్లి బావగారితో మాట్లాడుకుంటది. ఏంటి బల్బు స్విచ్ అని కంపేర్ చేస్తున్నావు? ఏం లేదు, శివగారి ఇంట్లో బల్బు వెలగట్లేదంట.
స్విచ్ చేస్తే బల్బ్ వెళ్తుందని చెప్తున్నాను. చా బాగా కవర్ చేస్తున్నావు. ఏంటి ఈ మధ్య దాంతో తెగ తిరుగుతున్నావు? ఎవరితో? ఇంకెవరు, ఆ ప్రణీతతో. ఏ తిరగకూడదా? హా, తిరుగు, బాగా తిరుగు. దానిలో ఉందేంటో, నాలో లేనిదేంటో. డబ్బు. నువ్వు వినింది కరెక్టే. దాని దగ్గర ఉన్నది నీ దగ్గర లేనిది డబ్బు. అంటే డబ్బు కోసం దాంతో తిరుగుతున్నావా? అవును. తల్లి కడుపులోంచి బిడ్డ బయటికి రాలన్నా డబ్బే. ఆ వచ్చినోడు పెరిగి పెద్దవాలన్నా డబ్బే. ఆఖరికి ఆడు చచ్చిన తర్వాత కాటి తీసుకెళ్ళి తగలబెట్టాలన్న డబ్బే. ప్రతి దానికి డబ్బే కావాలి. నీకేం కావాలి? నాకు నువ్వు కావాలి బాలి. నన్నేం చేసుకుంటావు? పైసా పనికిరాను. బాలి, డబ్బుకి ప్రేమకి ఎందుకు కంపేర్ చేస్తున్నావు? ఆ రెండు వేరు. ఆ రెండు వేరైనా ప్రేమకు డబ్బు కావాలి. డబ్బుకు ప్రేమ అవసరం లేదు. అంతెందుకు? ఇప్పుడు నువ్వు ఇంటి నుంచి ఎలా వచ్చావు? ఫ్రెండ్ ఇంటికని చెప్పొచ్చాను. అది కదా. నువ్వు ఎలా వచ్చావు? ఆటోలోనా, కారులోనా, బస్సులో? ఆటోలో వచ్చాను. దానికి డబ్బులు ఎవడిచ్చాడు? మా నాన్న ఇచ్చారు. సో నువ్వు అడుగు తీసి బయట పెట్టి నా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి డబ్బు కావాలి. ఆ డబ్బు ఇచ్చేది మీ తండ్రి. నీ తండ్రిని ప్రేమించు. మమ్మీని డాడీని ఎవరైనా ప్రేమిస్తారు బాలి. ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు. ఏంటి వేరు? కనీసం మీ నాన్నని ఎవరిని అడిగితే గట్టిగా చెప్పడానికి సమాధానం కూడా లేదు నీదరా. మన పరిచయం అన్నాళ్ళు జస్ట్ 2 months. దీనికే ప్రేమకి ఏమో దుబ్బేస్తున్నావు. తొప్పేస్తున్నానా? ఛీ, ఇలా మాట్లాడతావని అనుకోలేదు బాలి. నీకు ప్రేమంటే తెలీదు. నువ్వొక రాతి మనిషివి. ఐ నెవర్ షో మై ఫేస్ అగైన్. గుడ్ బై. సిస్టర్ నంబరు. నీకు మీ నాన్న ఉన్నారా? మీ నాన్నని ప్రేమించు. అదేంటది స్వప్న అన్నావు? స్వప్న లేదు, తొక్క లేదు. అడక్క ఒకటి నెంబర్ అడిగింది. ఈ బాలీగాడు చెడగొట్టాడు. అన్నా, ఆ రమేష్ గారు పనిలోకి రానంటున్నాడు. వాడికి పవర్ బాగా పెరిగింది. మొన్నటిదాకా బానే ఉన్నాడు కదరా, వాడికేమైంది సడన్ గా? మొన్న మనకు రావాల్సిన కాంట్రాక్ట్ ఆడు వల్లే పోయింది కదన్నా. వాడిని అందరి ముందు కొట్టారు కదా, అది మనసులో పెట్టుకుని పనిలోకి రావడం మానేశాడన్నా. అది కాక ఊర్లో ఆ బాలిగాడు వచ్చాడన్నా. వాడిని చూసి ఇంకా వెరీ వీక్పోతున్నాడు. అసలు ఎవడరా బాలి? పల్లెటూరు నా కొడుకు. మనమంతా ఆడికి భయపడాల్సి వస్తుందిరా. ముందు బాలీగాడిని కాదురా, ఆ రమేష్ గారిని తీసుకురండి. రానంటే వాడి కొడుకుని ఇచ్చుకురండి రా. అరే రమేష్, రారా బయటికి. పని మానేసి ఆడుగుళ్ళగా ఇంట్లో కూర్చొని చేస్తున్నావురా? రా. ఆయన లేరు, పనిలోకి వెళ్ళారయ్యా. అయ్యగారి దగ్గర పని మరి ఏ పనికి వెళ్ళాడే? వీడు ఎవరు నీ కొడుక? నీ మొగుడు మళ్ళీ పనిలో వచ్చిందాక వీడు మా దగ్గర ఉంటాడు. నీ మొగుడు పనిలోకి వస్తే వీడింటికి వస్తాడు, లేదంటే అట్నుండటే పైకి పోతాడు. అయ్యా వద్దయ్యా, వదిలేండి అయ్యా. చిన్నపిల్లోడయ్యా. అయ్యా మీరైనా చెప్పండి అయ్యా, వాడు చిన్నపిల్లోడయ్యా. మీరైనా చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా, వాడు చిన్నపిల్లోడయ్యా. వదిలేండి అయ్యా. అయ్యా నానా, బాబుని తీసుకెళ్ళిపోతున్నారు నానా. నానా, బాబుని తీసుకెళ్ళిపోతున్నారు నానా. బాబు అయ్యా వదిలేండి అయ్యా. అయ్యా వదిలేండి అయ్యా. వీడు ఇలా చెప్తే అర్థమవుతురా? వేస్తాయి నానా. ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదు? డాడీ, యాక్చువల్గా మీకు చెప్దాం అనుకున్నాను, కానీ తమ్ముడు మీకు భయపడి చెప్పొద్దన్నాడు. మీ ఇద్దరు కలిసి చేసిన ఏదో పనికి నా పొలిటికల్ పవర్ మొత్తం పోయింది. వాడి తమ్ముడిని చంపినప్పుడే వాడి చెల్లెల్ని కూడా చంపి ఉండాల్సింది కదరా. ఆ రోజు కొంచెం తాగిన మత్తులు, టెన్షన్లో అలా జరిగిపోయింది నాన్న. అన్నా, తప్పు మన వల్లే జరిగింది కాబట్టి తప్పుకి తప్పు ఆ బాలీగాన్ని లేపేద్దాం. మీరే కంగారు పడకండి డాడీ.